యెహోవా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పవిత్రమైన మీ మందిరములో నీ బిడ్డలమైన మేమందరం అయ్యా మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున నీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మను దర్శించుమని, మీ వాక్యములోని మర్మమును మాకు బయలుపరచుమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడుమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రిని స్తుతించి ఆరాధించడానికి, ఆయన మందిరానికి రావడానికి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని కూర్చొని ఆయన స్వరమును మనం వినడానికి ఆ పరలోకపు తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి ఆ ప్రభువునకే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం నుండి 37వ వచనం వరకల దేవుని వాక్యం చదవడగా మనం విని ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనం నుండి 37వ వచనం వరకు. అప్పుడు దయ్యము బట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. హల్లెలూయా. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెలగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద లోకరక్షకుడుగా జన్మించి 30 సంవత్సరములు అజ్ఞాతవాసములో ఉండి 3.5 సంవత్సరములు తన శిష్యులను పట్టుకొని ఊరూరా తిరిగి ఆయన యొక్క ప్రేమ సువార్తను ప్రకటిస్తూ అనేకమైన అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు. అనేక కుటుంబాలు యేసు నామమున రక్షణ పొందారు. హల్లెలూయా. అనేక కుటుంబాలు ఆయనే లోకరక్షకుడని, ఆయనే నిజమైన దేవుడని, ఆయనే సృష్టికర్త అని, ఆయనే దేవుడని అనేక మంది నమ్మితే మరికొందరు ఆయన యొక్క పిలుపును, ఆయన యొక్క చిత్తాన్ని వ్యతిరేకించారు. హల్లెలూయా. అవును, మనం ప్రభుని నమ్ముకొని ఆయన నీతి మార్గంలో, ఆయన సత్య మార్గంలో మనం నడుస్తున్నప్పుడు ఈ లోకంలో అనేక మంది మనల్ని నిందించడానికి ప్రయత్నం చేస్తారు, వ్యతిరేకించడానికి ప్రయత్నిస్తారు.
మీ యేసు ప్రభుతోని మాకు అవసరం లేదు అని కూడా అంటారు. హల్లెలూయా. ఎవరైతే ఆయన కృప ద్వారా రక్షింపబడుదురో వారికే రక్షణ భాగ్యం, పరలోక భాగ్యం. హల్లెలూయా. ఎవరైతే ఆయన దయ పొందుకోకుండా, ఆయన రక్షణ పొందుకోకుండా, ఎవరైతే ఆయన మాకు అవసరం లేదని దూరం అయిపోతారో వారు నరకం అనే శిక్షను అనుభవిస్తారు. హల్లెలూయా. రాకడ సమయంలో ఆకాశమందు మేఘములలో నుండి దేవదూతలు బూరను ఊదుతారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కడబూర మోగగానే ప్రభు యొక్క రాకడ అకస్మాత్తుగా వస్తుంది. హల్లెలూయా. రక్షింపబడిన వారు, ఏర్పరచబడిన వారు, సిద్ధపాటు కలిగిన వారు అకస్మాత్తుగా మాయమైపోతారు. మాయమైపోతారంటే మనకు బాగా అర్థమవుతుంది కదా. మాయమైపోవడం అంటే కంటికి కనబడకుండా పోవడం. బైబిల్ భాషలో ఏమంటామంటే ఎత్తబడడం లేదా ర్యాప్చర్ లేదా ఎత్తబడడం. ఎత్తబడడం అంటే పరలోక రాజ్యానికి చేర్చబడడం. అకస్మాత్తుగా మహిమ శరీరం ధరించి ప్రభు యొక్క సన్నిధికి చేర్చబడడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన సువార్తను, రాజ్య సువార్తను, రక్షణ భాగ్యాన్ని ప్రజలందరికీ అనుగ్రహించడానికి వస్తే అనేక మంది దానిని, ఆయన సత్య మార్గాన్ని, ఆయన సువార్తను, ఆయన చేసే అద్భుతాలను చాలామంది వ్యతిరేకించారు. హల్లెలూయా. రక్షింపబడిన వారికి రక్షణ దొరికింది, వ్యతిరేకించిన వారు నరకపాత్రులు అయిపోయారు. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు నువ్వేమి సిగ్గుపడ అవసరం లే. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకున్నందుకు నువ్వేమైనా సిగ్గుపడాల్సిన అవసరం ఉందా? నీకేమైనా యేసు ప్రభుని నమ్ముకున్నందుకు మొహమాటం అనిపిస్తే, లేకపోతే సిగ్గు అనిపిస్తే, లేకపోతే మా బంధువులు ఏమంటారు, మా పాలివారు ఏమంటారు, మా కులపోళ్ళు ఏమంటారు అంటే నువ్వు సంతోషంగా యేసు ప్రభుని నేను వదిలిపెట్టుకొని ఆయన నమ్ముకోకపోతే, ఆయనను వదిలేసిపోతే నిన్నెవరు బలవంత పెట్టరు. హల్లెలూయా. ఎందుకు అలా చెప్తున్నానంటే నువ్వు నమ్ముకుంటేనే యేసు ప్రభు దేవుడు కాదు. హల్లెలూయా. నువ్వు నమ్ముకోకపోయినా యేసు ప్రభువే దేవుడని భూలోకమంతా కోడైకి వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు మాత్రమే లోకరక్షకుడని, యేసు ప్రభు మాత్రమే సృష్టికర్త అని కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికీ తెలిసి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ప్రకృతిలో వచ్చే మార్పులన్నీ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. రాకడ సమయంలో ఏమవుతుందో యేసు ప్రభు ముందుగానే చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డవైన నీవు నీతో పాటు నీ పక్క వారిని, నీ ఇంటి వారిని, నీ ఇంటి ఎదురుగా వాళ్ళని, నీ ఇంటి ఎదురుగా నీ ప్రక్కన వాళ్ళని, నీ ఇంటి వెనక వాళ్ళని అందరినీ రక్షించే బాధ్యత నీ మీదనే ఉన్నది. హల్లెలూయా. నీ ఇంటి దగ్గరకు వచ్చి నేను సువార్త చెప్పగలుగుతానా? కానీ నీ ఇంటి పక్కన వాళ్ళకు నువ్వు చెప్పగలుగుతావు. హల్లెలూయా. నీతో పనికి వచ్చే వాళ్ళకి సువార్త నువ్వు చెప్పగలుగుతావు. నీ సాక్ష్యమే ఒక సువార్తగా మారిపోవాలి. హల్లెలూయా. దేవుడు నీ ఎడల చేసిన మేలులన్నిటినీ ఇతరులకు నువ్వు పంచుకోవడమే ఆయన ప్రేమ సువార్త. హల్లెలూయా. దానితో పాటు ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు మరణించాడో, ఎందుకు ప్రాణం పెట్టాడో, ఎందుకు మరణాన్ని జయించి తిరిగి లేచాడో, ఎందుకు పరలోకానికి వెళ్ళాడో, ఎందుకు మళ్ళీ తిరిగి వస్తాడో అవన్నీ కూడా నువ్వు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే సంపూర్ణమైన సువార్త. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనను సువార్త ప్రకటిస్తుంటే, అద్భుతాలు స్వస్థతలు చేసి అనేక మందిని బాగు చేస్తుంటే
కొందరు ఆయనను మంచోడు అన్నారు, కొందరు ఆయనని చెడ్డోడు అన్నారు. ఏమన్నారట? కొందరు ఆయనని మంచోడు, ఆయన చాలా మంచోడు అన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. మరికొందరు ఏమన్నారట? ఆయనేం మంచోడు, ఆయన మంచోడు గానే కాదు, మనుషులలో తేడా చూపిస్తాడు, దేశ ద్రోహం చేస్తాడు, మత కల్లోలం సృష్టిస్తాడు, అన్నీ లేనిపోని మాటలు ప్రజలకు నేర్పిస్తాడు అని ప్రభు మీద లేనిపోని నిందలు వేశారు. హల్లెలూయా. అయినంత మాత్రాన ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుని కార్యం ఆగిపోయిందా? ఎవరైనా ఆపగలిగారా? దేవుని కార్యాన్ని ఎవరైనా ఆపగలిగారా? ఎవ్వరు కూడా ఆపలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు యేసు ప్రభు ఒక దయ్యం పట్టిన వాని దయ్యం వెళ్ళగొట్టిండట. వాడికి ఆ దయ్యం పట్టి ఏం చేస్తుందట అంటే గుడ్డివానిగా మార్చేసిందట. ఆ దురాత్మ ఏం చేసిందట? వాన్ని చెప్పండి, ఏం చేసిందట? వాన్ని గుడ్డివానిగా మార్చేసింది. దానికి తోడు వానికి నోట మాట రాకుండా చేసిందట దురాత్మ. దురాత్మ ఏం చేసిందట? నోట మాట రాకుండా చేసేసింది. ఇప్పుడు నోట్లో వాడికి మాట రావట్లేదు, మరియు కళ్ళు కనిపించట్లేదు. ఎంత బాధకరం! గుడ్డితనం ఉన్నా కనీసం వినపడ్డా బాగుండు. ఇటు గుడ్డోడు మరియు వినబడట్లేదు, మరియు మాట కూడా రావట్లేదు. సామాన్యంగా మాట రానే వారికి చెవులు చక్కగా వినబడవు. హల్లెలూయా. మాట మూగోళ్ళకి సరిగా చెవులు కూడా వినబడవు. మీకు తెలుసో తెలియదు, మూగోళ్ళకు సరిగా చెవులు కూడా సరిగా వినబడవు. అంటే వాళ్ళకున్నటువంటి జ్ఞానేంద్రియాలన్నీ కూడా వీక్గా ఉంటాయి, బలహీనంగా ఉంటాయి. ఈ పని ఎవరు చేశారట? వాన్ని బట్టిన దయ్యం చేసిన పని. హల్లెలూయా. గుడ్డివాడు మూగవాడైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. హల్లెలూయా. వాడు గుడ్డివాడు మరియు మూగవాడు. మూగవాడు అంటే వాడికి చెవిటితనం కూడా ఉన్నట్టే. కాబట్టి కళ్ళు కనిపించవు, మాట రాదు. అమ్మా, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏం మాట్లాడకుంటే ఉంటే మనకి ఎట్లుంటుంది చెప్పండి? మాట రావట్లేదు, కళ్ళు కనబడట్లేదు. అంత ఘోరమైన జీవితాన్ని యేసయ్య ఒక్క క్షణంలో బాగు చేసిండు. హల్లెలూయా. మంచి పనా చెడ్డ పనా? చెప్పండి, మంచి పనా చెడ్డ పనా? ఆయన ఎంత గొప్ప పని చేశాడు! ఆ స్వస్థత పొందుకున్నవాడు ఎంత ధన్యుడు! వాడు వెంటనే కళ్ళు తెరిచి చూసిండట. హల్లెలూయా. వాని కళ్ళకు తేట కనబడ్డది. తర్వాత వెంటనే నోరు తెరబడి మాటలు కూడా మాట్లాడడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం యేసు ప్రభు ఒకే రీతిగా ఉన్నాడు. ఎవరు నమ్ముకున్నా, ఎవరు నమ్ముకోకపోయినా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా, ఆయన కార్యాలు మాత్రం ఆయన ఆపడు. హల్లెలూయా. ఆయన కార్యాలను చెడగొట్టే వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. ఆయన కార్యాలను ఎవరైనా చెడగొట్టుదామని పని కట్టుకుంటే వాళ్ళే చెడిపోయిరు, ఇంకా చెడిపోతారు కూడా. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే నిజమైన లోక రక్షకుడు, ఆయనే జీవంగల దేవుడు, ఆయనే సజీవుడైన దేవుడు, ఆయనే భూమి ఆకాశములను సర్వ విశ్వాన్ని సృజించిన సృష్టికర్త మరియు భూమండలాన్ని, భూలోకాన్ని, ఆకాశములో ఆయన వ్రేలాడగట్టిండు. హల్లెలూయా. భూమి ఎక్కడ వ్రేలాడుతుందట చెప్పండి? ఎక్కడ ఉందట? ఉత్తగానే గాలిలో వేలాడుతుంది. విశ్వములో భూగోళం తన కక్షలో తాను తిరుగుతుంది, కింద ఆధారం ఏం లేదు. హల్లెలూయా. దేవుడు వదిలిపెడితే
భూమండలం భూలోకం అంతా ఎక్కడో పాతాళంలో పడిపోద్ది, నశించిపోద్ది. కానీ దేవుడు ప్రేమ చేత తన శక్తి ద్వారా భూలోకాన్ని కాపాడుతాడు. లోకంలో ఉన్న శాస్త్రవేత్తలు ఏమంటారంటే అది భూమి యొక్క ఆకర్షణ శక్తి, లేదా అది భూమి యొక్క కక్ష, దాని యొక్క కక్షలో అది మాత్రమే తిరుగుతుంది. ఎందుకు తిరుగుతుందంటే ఎవడు చెప్పలేడు, ఏ శాస్త్రవేత్తకు ఇంతవరకు తెలియదు. ఒక కక్షం అయితే ఉన్నది, ఒక మార్గం అయితే ఉన్నది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడని తెలుసు, కానీ ఎందుకు తిరుగుతాండ్రు, ఎవరు తిప్పుతున్నారు, దాని వెనుకున్న శక్తి ఏంది ఎవరికి తెలియదు. చాలామంది పాపం మోసపోయి ఇదే దేవుడు అనుకొని సూర్యుని మొక్కడం మొదలుపెట్టారు. హల్లెలూయా. చాలామంది మోసపోయి భూమే దేవుడు అనుకొని భూదేవతని పూజిస్తున్నారు. కనిపించిందల్లా దేవుడని పూజిస్తున్నారు. అన్నిటికంటే ఉన్నతమైన స్థానంలో ఆకాశ మహాకాశములలో హల్లెలూయా 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 హల్లెలూయా, ఆకాశ మహాకాశములను దాటి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఆయన పరలోక రాజ్యం ఉన్నది. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యం బంగారముతో సృజింపబడిందట. హల్లెలూయా. ఈ భూమి మీద కొంచెం బంగారం ఉంటేనే మనం ఎంతో సంతోషపడతాం కదా, అక్కడ మొత్తం బంగారపు వీధులే ఉన్నాయట. హల్లెలూయా. బంగారపు వీధులే ఉన్నాయి అక్కడ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని సకల జనులు నమ్ముకోవాల్సిందే. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందవలసిందే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు గాడని చెప్పుకొనుచుండిరి. హల్లెలూయా. అరే, మన కండ్ల ముందు పుట్టి పెరిగిన నజరేయుడైన ఈ యేసు, ఆ వడ్లవాడైన నజరేయుడైన యేసు. హల్లెలూయా. యోసేపు ఏం పని చేసేటోడట చెప్పండి, ఏం పని చేసేటోడట? వడ్ల పని అంటే ఏంది? చెక్క పని. బెంచీలు చేసుడు, కుర్చీలు చేసుడు, దర్వాజాలు చేసుడు. హల్లెలూయా. ఎవరికి చేతనైన పని వాళ్ళు చేయడం మొదలుపెట్టారు ఆ రోజుల్లో నుండి ఇప్పటి వరకు కూడా. దాన్నే ప్రజలు కులంగా మార్చుకున్నారు. హల్లెలూయా. కుండలు చేసే వాళ్ళని ఏమనుకున్నారు? కుమ్మరి వాళ్ళు అనుకున్నారు. చెక్క పని చేసే వాళ్ళని వడ్లవారు అనుకున్నారు. అట్లా వాళ్ళ యొక్క వృత్తులను బట్టి కులాలు తయారైనాయి, కానీ దేవుడు కులం మాత్రం సృష్టించలేదు. హల్లెలూయా. దేవుడు కులం సృష్టించలేదు. కులము లేదు, మతము లేదు. దేవుడు లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగు పొందుకున్న వారు మోక్షాన్ని పొందుకుంటారు. అంతే, ఇదే రహస్యం, ఇంతకంటే ఎక్కువ లేదు. ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యం చేరలేరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొందరు బుద్ధిహీనులు, కొందరు అజ్ఞానులు ఈ యేసు ప్రభు మాకు అవసరం లేదని మధ్యలోనే వదిలేసి వెళ్ళిన బుద్ధిహీనులు, వాళ్ళందరూ అగ్నిగుండంలోకి నరకంలోకి నెట్టివేయబడతారు. ఎందుకంటే ఆయన రాకడ సమయంలో భూమి మీద ఉన్న ప్రజలందరూ కండ్లారా చూస్తుండగా ఆయన ఆకాశ మేఘారుడై మహారాజుగా దిగి రానయ్యున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి యేసయ్య మార్గాన్ని ఆ రోజు వ్యతిరేకించారు, ఈరోజు కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. పెద్ద కొత్త ఏం లేదు. చాలామంది అనుకుంటారు ఈ రోజులు మంచిగా లేవు, సరిగా సువార్తలు ప్రకటించలేము, మీటింగులు పెట్టడానికి వీలు కాదు, సువార్త. అరే, మొదటి నుంచి ఉన్నదే కదా. ప్రాచీన సంఘం నుంచి ఇప్పటి వరకు సువార్త ప్రకటించొద్దని పోరాటం చేసే దురాత్మలు ఉన్నాయి లోకంలో.
దేవుణ్ణి నమ్ముకోవద్దు, రక్షణ పొందొద్దు, మీటింగులు పెట్టొద్దు, సువార్త ప్రకటించొద్దు, ఈ నామమున ఎక్కడ ప్రకటన చేయొద్దని మొదటి నుంచి ఉన్నది ఆ దురాత్మ మనుషులలో. ఆ దురాత్మ వ్యతిరేకించే దయ్యపు శక్తి అప్పటి నుంచి ఇప్పటికీ కూడా పనిచేస్తూనే ఉంది మనుషులలో. అందుకే రక్షణ పొందిన మీరు ధన్యులు. హల్లెలూయా. రక్షణ పొందిన వాళ్ళు ఎవరట? అవును, రక్షణ పొందిన వారు ధన్యులు. ఎవరైతే రక్షణ పొందలేదో, ఎంత డబ్బున్నా, ఎంత అందం ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతలున్నా, ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, వాళ్ళు ఖచ్చితంగా అగ్నిగుండంలోకి నెట్టివేయబడతారు. యేసుని రక్షకునిగా ఎవరైతే అంగీకరించలేదో వాళ్ళందరూ అగ్నిగుండంలోకి నెట్టివేయబడతారు. హల్లెలూయా. కొందరు ఆశ్చర్యపడి అనుకున్నారట, ఈయన దావీదు కుమారుడు గాడా? ఈయన వడ్లవాడైనటువంటి యోసేపు మరియమ్మల కుమారుడు కాదా? మన కళ్ళ ముందట పుట్టి మన కళ్ళ ముందట పెరిగిన ఈ వ్యక్తి ఈరోజు ఇన్ని అద్భుతాలు, ఇన్ని స్వస్థతలు చేస్తున్నాడంటే కొందరేమో నిజంగానే ఈయన లోకరక్షకుడు అన్నారు, కొందరేమో దైవ కుమారుడు అన్నారు, మరికొందరేమో ప్రవక్త అన్నారు, ఇంకా కొంతమంది ఏమంటారంటే ఈయన మోసగాడు అంటారు. హల్లెలూయా. ఏమంటారమ్మా? ఎవరట ఆయనని ఏమంటారు? ఈయన మోసం చేస్తాడు ప్రజల్ని. ఎలా మోసం చేస్తుండట చూడండి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదనిరి. హల్లెలూయా. హల్లెలూయా. దయ్యముల అధిపతి ఎవరట? చెప్పండి, దయ్యముల అధిపతి ఎవరట? వాడి పేరు బయల్జెబూలు. హల్లెలూయా. హల్లెలూయా. బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ ఈయన దగ్గర ఏ శక్తి లేదు అని చెప్తారట. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వాళ్లకు జ్ఞానోదయం కలిగేటట్లు, వాళ్లకు బుద్ధి వచ్చేటట్లు చాలా చక్కగా యేసయ్య వివరించాడు. హల్లెలూయా. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా, నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. హల్లెలూయా. గట్టి చెబుదామా? హల్లెలూయా. అమ్మా, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక స్త్రీయే కానీ ఒక పురుషుడే కానీ ఇప్పటితోని నాకు ఈ ఇంటితోని సంబంధం లేదు, ఈ కుటుంబం వద్దు, ఈ సంసారం వద్దని వదిలేసిపోయారు అనుకో, వాళ్ళు బాగుపడతారా? ఎక్కడ పోయినా గెలుతారా వాళ్ళు? మళ్ళీ ఎక్కడైనా పోతే ఇటువంటి కుటుంబం వాళ్ళకు దొరుకుతుందా? హల్లెలూయా. నాకు ఈ ఇల్లు వద్దు, ఈ కుటుంబం వద్దు, ఈ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దు, ఈ ఆస్తులు ఈ సంపదలు ఏవి వద్దు, నాకు ఎవరు అవసరం లేదని పారిపోతా నేను ఉండనంటే అట్లా పోయిన వాళ్ళు బాగుపడతారా? ఏనాడు బాగుపడరు. ఎందుకంటే వాళ్ళు చెడిపోవడానికి అట్లా వెళ్ళిపోతారట. దేవుని వాక్యంలో అంటాడు, ఏ ఇల్లే కావచ్చు, ఏ పట్టణమే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నాది నేను చూసుకుంటా, నా మార్గంలో నేను పోతాని వేరుపడితే వాళ్ళెన్నడూ బాగుపడరు. హల్లెలూయా. 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 దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన ఈయన దయ్యాలను నిలబడతాడని యేసు ప్రభు చేసిన ఒక మంచి పనిని, ఇదేదో అవమానకరమైన పని, ఇది మేలుకరమైన పని కాదు, ఇది మంచి పని కాదని, ఇదంతా దయ్యముల పని అని యేసయ్య మీద నిందలేశారు. మనలో మన మాట చెప్పుకుందాం. వాడికి యేసయ్య మేలు చేసిండా, కీడు చేసిండా? అమ్మ, కళ్ళు లేకపోతే కళ్ళు ఇచ్చిండు, మాట రాకపోతే మాట ఇచ్చిండు. ఏ డాక్టర్ దగ్గర పోతే కళ్ళు లేకపోతే కళ్ళు ఇస్తాడా? భూమి మీద ఏ డాక్టర్ దగ్గరకైనా, అయ్యా నా కళ్ళు పోయినాయి, నా కళ్ళు బాగు చేయంటే మేమేం చేయం? నీ కళ్ళు పోయిన దానికి మేమేం చేయమంటారు. హల్లెలూయా.
నాకు మాట రావట్లేదయ్యా అంటే, మాట రాకపోతే మేమేం చేస్తాం? మందులు గోళీలు వేసుకుంటే మాటలు వస్తాయా? హల్లెలూయా. అంత గొప్ప కార్యం ప్రభు చేస్తే ఈయన అన్ని ఎక్కడైనా మంత్రాలు నేర్చుకొని వచ్చి, ఎక్కడో మంత్రాలు నేర్చుకొని వచ్చి దయ్యం శక్తి ద్వారా ఈ కార్యాలు చేస్తాడని యేసు ప్రభు మీద నింద వేశారు. హల్లెలూయా. అయితే ఆ దయ్యముల మీద అధిపతి వలన ఆ దయ్యాన్ని ఎల్లగొట్టాడని యేసు ప్రభుని అన్నప్పుడు ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లా, నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. హల్లెలూయా. సాతాను ఎక్కడైనా సాతాను ఎల్లగొట్టలేతడా? అమ్మా, దయ్యాలన్నీ దండు కట్టుకొని తిరుగుతున్నాయట. ఎట తిరుగుతున్నాయట చెప్పండి? దయ్యాలన్నీ ఎట తిరుగుతున్నాయట? దండు కట్టుకొని గుంపులుగా తిరుగుతున్నాయట. ఇప్పుడు దయ్యాలని ఎల్లగొడతాయా? ఎక్కడ సందు దొరికితే ఎక్కడ జొరబడదాం, ఈ వాళ్ళని నాశనం చేద్దామని దయ్యాలు కట్టగట్టుకొని తిరుగుతాయి. కానీ మనలో మనమే కొట్లాడుకుందామని దయ్యాలు అనుకోవట. హల్లెలూయా. అదేంటి? దయ్యాలకు ఆ లెక్కన చూస్తే మంచి బుద్ధి ఉన్నట్టే. ఏంటిది మంచి బుద్ధి? కొట్లాడుకోకుండా. మనుషులైతే కొట్లాడుకుంటారు. మనుషుల బుద్ధి మంచిది కాదు కాబట్టి మనుషులు ఏం చేస్తారమ్మా? చాలామంది కక్షతో ద్వేషంతో కొట్లాడుకుంటూ ఉంటారు. అట్లనే జంతువులు కూడా కొట్లాడుకుంటాయి. కుక్కలు కొట్లాడుకుంటాయి, పందులు కొట్లాడుకుంటాయి, పక్షులు కొట్లాడుకుంటాయి. దయ్యాలు మాత్రం వాళ్ళందరూ ఒక స్నేహితుల్లాగా, ఒక బంధువుల్లాగా కలిసిమెలిసి తిరుగుతున్నాయట దయ్యాలు. ప్రభు అంటాడు, సాతానునే ఎల్లగొట్టుకుంటే వాని తలకాయను వాని సుత్తె తీసుకొని వాని తలకాయ వాడే కొట్టుకున్నాడు అనుకోండి, ప్రయోజనం ఏంటి? వాడే చచ్చిపోతాడు. హల్లెలూయా. సాతాను వాని క్రియలను వాడే నాశనం చేసుకుంటే ఏమైనా లాభం ఉంటుందా? కాబట్టి దేవుని శక్తి ద్వారా ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. దేవుని శక్తి ద్వారా దయ్యాలను వెళ్ళగొడుతుంటే ఈయన దయ్యాల మంత్రాలు నేర్చుకొని వెళ్ళగొట్టిండు అన్నారట. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు, సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుబడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? నేను బయల్జబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు. హల్లెలూయా. 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 దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. ప్రభు అంటాడు, నేను దేవుని ఆత్మశక్తి ద్వారా దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. నేను బయల్జబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టడం లేదు. నేను బయల్జబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టడం లేదు. దేవుని ఆత్మ ద్వారా దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. హల్లెలూయా. 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 అందుకే యేసు ప్రభు ఏం చేసిందట? తన శిష్యులకు కూడా శక్తినిచ్చాడు. ఎటువంటి శక్తినిచ్చాడు? దయ్యములను వెళ్ళగొట్టే శక్తి ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచే శక్తి ఇచ్చాడు, మరియు చచ్చిపోయిన వాళ్ళను లేపేటువంటి శక్తిని కూడా ఇచ్చాడు. హల్లెలూయా. చనిపోయిన వాళ్ళని లేవనెత్తే శక్తి కూడా తన శిష్యులకు కూడా ఇచ్చాడు ప్రభువు. అందుకు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేనైతే దయ్యము శక్తి ద్వారా లేదా బయల్జబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టిన ఎడల మీ యొక్క కుమారులు అనగా నా యొక్క శిష్యులు ఏ విధంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నారు.
వాళ్ళు కూడా వెళ్ళగొడుతున్నారు. మరి వాళ్ళు ఎక్కడ మంత్రాలు నేర్చుకొని వచ్చారు? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి దైవ సేవకుని లోకంలో ఉన్న అన్యులు తెలవక ఏమంటారంటే, అవును మీ అయ్యగారు దయ్యం ఎట్లా వెళ్ళగొడతాడు, ఏవో ఒక మంత్రాలు వస్తేనే కదా దయ్యాలు వెళ్ళగొట్టేది అనుకుంటారు వాళ్ళు. దయ్యాలు బాగు చేసిన దయ్యాలు పట్టిన వాళ్ళని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారంటే బాగులు చేసే ఆయన దగ్గర తీసుకుపోతారు, భూత వైద్యం దగ్గర తీసుకుపోతారు, ఏదో బాబాల దగ్గర తీసుకుపోతారు, పూజ చేసే వాళ్ళ దగ్గర తీసుకుపోతారు, ఇంకేదో తాయెత్తు కట్టే వాళ్ళ దగ్గర తీసుకుపోతారు. ఇక్కడ యేసు ప్రభు నామమున దయ్యమా వెళ్ళిపో అంటే ఎమ్మటే వెళ్ళిపోతూనే ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఏ అంతరం కట్టం, ఏ తాయెత్తియం, ఏ సాంబ్రాణి వేయం, ఏ నిమ్మకాయలు దాచుకొని ఇయ్యం, ఏం లేదు. ఉత్తగానే ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోద్ది. అన్యజనులు ఏమనుకుంటారు, అట్లెట్ట వెళ్ళిపోతుంది, మీ అయ్యగారు ఎట్ట వెళ్ళగొడతాడు, ఆయన దగ్గర ఎక్కడో ఏం శక్తి ఉన్నది, ఆయన కూడా ఏమో మంత్రాలు నేర్చుకొని వచ్చిండేమో, అట్టెట్ట వెళ్ళగొడతారు, మీ అయ్యగారు ఎట్ట వెళ్ళగొడతాడు దయ్యాలు. మరి ఇక్కడ యేసుప్రభు ఎట్లా వెళ్ళగొట్టాడు? యేసుప్రభుకి కూడా మంత్రాలు వచ్చా? అక్కడ కూడా ఉన్నారట కొందరు బుద్ధిహీనులు, అక్కడ కూడా ఉన్నారట కొందరు సైతాను సంబంధులు, ఇక్కడ కూడా ఉన్నారు కొందరు సైతాను సంబంధులు. మన చుట్టుపక్కల ఉంటారట సైతాను సంబంధులు. మీ ప్రభు ఎట్లా వెళ్ళగొడతాడు? ఏవో ఒకటి నేర్చుకుంటేనేగా వెళ్ళగొట్టేది. అంతశక్తి మీ దేవుని దగ్గర ఉందా? యేసు ప్రభులో ఉన్నదా? మీరు దయ్యాలు వెళ్ళగొడతారంటే మీరేమో మంత్రాలు నేర్చుకొనే వెళ్ళగొడతారు. ఈ పాట ఎప్పటి నుంచి పాడుతుందట దురాత్మ? యేసు ప్రభు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పాట. ఏం పాట పాడుతుంది సైతాన్? యేసు ప్రభు అంటే దయ్యం వెళ్ళగొడుతుండంటే ఆయనకేందో మంత్రాలు వచ్చు, అన్నో మాయలు నేర్చుకొని వచ్చి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు మార్కు సువార్తలో ఒక్కటే మాట చెప్పాడు, ఏమని? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి, నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. యేసు ప్రభు ఇట్లా రాసి పెట్టిండా, మీరు దయ్యం పట్టిన వాళ్ళకు తాయత కట్టండి అన్నాడా? లేకపోతే సాంబ్రాని పొగ ఏమన్నాడా యేసయ్య? లేకపోతే బర్రె పలుగు తీసుకొని ఈ పంత బలగొట్టమన్నాడా? అమ్మ దయ్యం పట్టినోని బర్రె పలుగు తీసుకొని కొరడా తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టాలన్న దయ్యం పట్టిన వాళ్ళని. దయ్యం పట్టిన వాళ్ళు యేసు ప్రభుని చూడగానే కింద పడి విలవిలలాడి ఆ దయ్యం వదిలేసిపోయింది. హల్లెలూయా. యేసు ప్రభులో ఏ మంత్రం లేదు, ఏ తాయెత్తు లేదు, ఏ మాయ లేదు. హల్లెలూయా. యేసు నామమున ఎంతటి దయ్యాలైనా అగ్నిలో కాలిపోవాల్సిందే. యేసుక్రీస్తు నామమున ఎంతటి అనారోగ్యమైన ప్రార్థన చేస్తే అది పారిపోవాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ లోకం మిమ్మల్ని నిందిస్తుంది, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, అయితే మీకంటే ముందుగా ఈ లోకం నన్ను ద్వేషించిందని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మీకంటే ముందుగా నా మీద ఈ లోకం నింద వేసింది, మీకంటే ముందుగా ఈ లోకస్తులు నన్ను దూషించారు, నన్ను వ్యతిరేకించారు, నా కార్యాలను అవమానపరిచారు. కాబట్టి ఈ లోకంలో మీకు నింద వచ్చినా, శోధన వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, ఏ వచ్చినా సరే మీరు భయపడకండి, నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటా అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షాన ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు అంటాడు, ఇదిగో ఎవరైనా ఒకరిని వాడి దగ్గర ఉన్న ఏమైనా దోచుకోవాలంటే, వాని దగ్గర ఉన్న బంగారాన్ని దోచుకోవాలంటే ఏం చేయాలి? ముందు వాడిని కొట్టాల, లేకపోతే వాడిని బంధించాలి. వాడిని కొట్టి బంధిస్తే వాని దగ్గర ఉన్న బంగారం గుంజుకోవచ్చు, వాని డబ్బులు గుంజుకోవచ్చు. ఇప్పుడు దొంగలు చేసే పనులు అవేగా అమ్మా. దొంగలు దొంగతనానికి పోయేటప్పుడు దొంగతనానికి పోయేటప్పుడు పూల దండలు పట్టుకొని పోతారా అమ్మా? ఏం పట్టుకొని పోతారు? పూల దండలు పట్టుకొని పోతారా? దొంగలు దొంగతనానికి పోయేటప్పుడు ఏం పట్టుకుపోతారు? కత్తులు పట్టుకుపోతారు. కొద్దిగా డబ్బున్న దొంగ అయితే తుపాకీ పట్టుకుపోతాడు. ఎందుకు? ఏ ఇంట్లో అయితే జొర్రపడతాడో ఆ ఇంట్లో ఉన్న మనుషులను ఏం చేయాలి? ఎదురు తిరిగితే చంపేయచ్చు, కత్తితో పొడవచ్చు, చంపేయచ్చు. అడ్డం లేకుండా వాళ్ళని చంపేస్తే ఇల్లంతా దోసుకోవచ్చు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అదే చెప్తాడు. సైతాన్నే ఎల్లగొట్టుకుంటే వాని రాజ్యానికి అభివృద్ధి లేదు. దేవుడు కాబట్టి ఆ గుడ్డోన్ని బాగు చేసిండు. దేవుడు కాబట్టి ఆ మూగోన్ని బాగు చేసి మాటలు ఇచ్చాడు. కానీ ఈ లోకం ఆయనను ద్వేషించింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు సాతాన్ని బంధించిండు కాబట్టి వాని క్రియలన్నిటినీ యేసయ్య బంధించేశాడు. వాని క్రియలను, ఆ దయ్యపు క్రియలను బంధించడం వలన ఆ మూగోడు మాట్లాడిండు, ఆ గుడ్డోడు చూడగలిగిండు. హల్లెలూయా. మేలు జరిగిందా? కీడు జరిగిందా? మేలే జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, మీరు ఎన్నైనా అనుకోండి, మీరు ఎన్నైనా చెప్పుకోండి, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. హల్లెలూయా. నా గురించి చెడ్డగా మాట్లాడేవాడు నావాడు కాదు, వాడు సాతాను సంబంధి. నా గురించి మంచి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు నాకు చాలు. నా గురించి ఎవరైతే చెడుగా మాట్లాడతారో వాళ్ళు నాకు విరోధులు, వాళ్ళు నా రాజ్య వారసులు కానేరరు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణి వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, ఎంతటి పాపినైనా నేను ఏం చేస్తా? క్షమిస్తా. ఎంతటి పాపినైనా క్షమించి నా దగ్గరికి వస్తే పాపములను క్షమించి రక్షణ భాగ్యం ఇస్తా. హల్లెలూయా. ఎంతటి పాపి అయినా పర్వాలేదు, నా దగ్గరకు వచ్చి అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంలో నా పాపాలను కడిగి నన్ను పవిత్రపరిచి యేసయ్యా అని నన్ను వేడుకుంటే ఎంతటి పాపినైనా నేను క్షమిస్తా అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ చెప్పండి అందరూ, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్లకు క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏం లేదట, వాళ్ళకి క్షమాపణ లేదు. దేవుడు క్షమించరట. దేవుని ఆత్మను ఎవరైనా వ్యతిరేకించి మాట్లాడినా, పరిశుద్ధాత్మను ఎవరైనా దూషించినా, పరిశుద్ధాత్మ కార్యం జరుగుతా అంటే ఇదంతా దయ్యం, ఇదంతా భ్రమపరచు ఆత్మ, ఇదంతా దేవుని ఆత్మ కాదు, ఇదంతా సైతాను క్రియ అని ఎవరైనా అన్నారనుకో, వాళ్ళకేం లేదట, క్షమాపణ లేదు. దేవుడు వాళ్ళని క్షమించడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలమైన మనం అత్యంత జాగ్రత్తగా
పరిశుద్ధాత్మకు లోబడి జీవించాలి. ఎవరైనా నీ దేవుణ్ణి వ్యతిరేకించి మాట్లాడితే నువ్వేం మాట్లాడొద్దట. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళే అనుభవిస్తారు. హల్లెలూయా. కాబట్టి యేసు నామాన్ని బట్టి నువ్వెవ్వరితో కూడా కొట్లాడ అవసరం లేదు. మా దేవుడే నిజమైన దేవుడు, మా దేవుణ్ణి మీరు నమ్ముకోవాలని బలవంతంగా ఎవరికేం చెప్ప అవసరం లేదు. వాళ్ళు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా యేసయ్య నిజమైన దేవుడే. విశ్వాసముతో, సమర్పణతో, ఆశతో, ఆసక్తితో ఎవరైతే ఆయన పాదముల చెంతకు వస్తారో వాళ్ళకు మాత్రమే యేసు ప్రభు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ గలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. హల్లెలూయా. యేసు ప్రభు చాలా స్పష్టంగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పాడు ఇక్కడ. కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే అదే వాళ్లకు శాపం అయిపోద్ది. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మను కూడా దూషించే వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ ఎక్కడిది? పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటారు, భాషలు మాట్లాడతారు. భాషలు ఎక్కడి? అదంతా దురాత్మ, అది దేవుని ఆత్మ కాదు అని కొందరు తెలివి తక్కువ క్రైస్తవులు పరిశుద్ధాత్మను దూషిస్తారు. పరిశుద్ధాత్మను ఎవరైతే దూషిస్తారో, పరిశుద్ధాత్మ కృపా వరాలను ఎవరైతే దూషిస్తారో, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలను ఎవరైతే హేళనగా నవ్వి హేళన చేస్తారో వాళ్ళకు అసలు క్షమాపణే లేదట. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే అటువంటి వాళ్ళకు అసలు క్షమాపణే లేదు. దేవుడు క్షమించడట. అటువంటి వాళ్లకు దేవుని రాజ్యంలో స్థలం లేనే లేదు. దేవుడు వాళ్ళను క్షమించడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులమైన మనం పరిశుద్ధాత్మను గౌరవించాలి, పరిశుద్ధాత్మను ప్రేమించాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఎదురు చూడాలి. దేవుని కృపావరముల చేత మనం నింపబడాలి. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నన్ను ఒకవేళ మీరు తిడతారేమో తిట్టుకోండి. యేసయ్య ఏమన్నాడట? నన్ను మీరు ఒకవేళ తిడితే తిట్టుకోండి. మనుష్య కుమారుణ్ణి వ్యతిరేకంగా మీరు మాట్లాడితే ఒకవేళ మీకు క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మను దూషించకండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఆ గుడ్డివాన్ని బాగు చేశాడు. ఆ మాటలు రానికి మాటలు వచ్చేటట్టు చేశాడు. అది ఎవరి కార్యం? పరిశుద్ధాత్మ కార్యం. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మని వాళ్ళు ఏమంటారు? ఇది దయ్యం. పరిశుద్ధాత్మని ఏమన్నారు వాళ్ళు? ఇది దయ్యం, ఇది బయల్జబూలు వలన ఈయన దయ్యాలు వెళ్ళగొట్టిండు, ఈయన పరిశుద్ధాత్మ కాదు, ఇది పరిశుద్ధాత్మ కాదు, ఈయన దయ్యపు శక్తి వలన వెళ్ళగొడతాడని యేసయ్యను అన్నందుకు వాళ్లకు క్షమాపణ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్లకు ఈ భూమి మీద క్షమాపణ దొరకదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. హల్లెలూయా. మనకు తెలియదు ఏముందిగా, యేసు ప్రభు చెట్ల గురించి చెప్తాడు. ఈ వేప చెట్టు వేపకాయలు కాస్తుంది, అంతే కదా. వేప చెట్టుని మామిడికాయలు కాయమంటే కాస్తుందా? లేకపోతే మామిడి చెట్టుని కాకరకాయలు కాయమంటే కాస్తుందా? మామిడి చెట్టు మధురమైన మామిడి పండ్లే ఇస్తుంది. హల్లెలూయా. కాకర చెట్టు ఏం చేస్తుంది? చేదు కాకరకాయలనే ఇస్తుంది. హల్లెలూయా. ఏ చెట్టు ఫలం ఆ చెట్టే ఇస్తుంది. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు. మీరు
ఏ చెట్టు ఫలం ఏమి ఇస్తుందో ఆ ఫలాన్ని బట్టి అది మంచి చెట్ట చెడ్డ చెట్ట మీరు గుర్తించండి. మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలనే ఇస్తుంది. దాని ఫలాన్ని బట్టి చెట్టు మంచిదా చెడ్డదా అని చెప్పొచ్చు, కానీ ఉత్తగానే నోరు ఉంది కదా అని ఏది పడితే అని అనకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క అప్పజెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధి అని తీర్పు నొందుదువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు, మీ మాటలను బట్టే. అంతే కదా, ఇప్పుడు కూడా అట్లే జరుగుతుందిగా. మంచి మాటలు మాట్లాడిరు అనుకోండి, అందరూ ఏమంటారు? ఈయన మంచోడు అంటారు. ఎవరైనా నోరు తెరిస్తే మొత్తం పనికిరాని వ్యర్థమైన మాటలు మాట్లాడితే అందరూ ఏమంటారు? ఈమె మంచిది కాదు. నోరు తెరిస్తే మొత్తం వ్యర్థమైన మాటలే, నోరు తెరిస్తే అన్నీ పనికిరాని మాటలే. కాబట్టి మంచోళ్ళ చెడ్డోళ్ళ చెప్పేది ఏంటదట? నోటి మాటనే. నోటి మాటను బట్టే వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో నిర్ణయం చేయొచ్చట. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలైనా సరే, ఎవరైనా సరే, మంచి మాట్లాడే వారికి మంచి పేరు వస్తుంది, చెడు మాట్లాడే వారికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే మనం ఎల్లప్పుడూ మంచివారముగా, మంచి మాట్లాడే బలమైన విశ్వాసులముగా, ప్రభునామానికి మహిమ తెచ్చేటువంటి సాక్షులముగా ఉండాలి. అటువంటి విశ్వాస జీవితం కలిగి ఉండుటకు పరిశుద్ధాత్మదేవుడు నిత్యం మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి, ప్రభువా నీవిచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యం, ఇది నీ కృప ద్వారా మేము పొందుకోవడానికి మీరు ఇచ్చినందుకు వందనాలు. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా నీ రక్షణలో శాశ్వతంగా నేను సాగిపోయే భాగ్యం నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు రాజ్యం శాశ్వతమైన రాజ్యం, సాతాను రాజ్యం నశించిపోయే రాజ్యం, ఆయన రాజ్యం నిరంతరం నిలిచి ఉండే రాజ్యం. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయనను రక్షకునిగా అంగీకరించి, ఆయన పరిశుద్ధాత్మకు లోబడి, ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడే వారికే పరలోక రాజ్యం దొరుకుతుంది. ఎవరైతే దేవుని యొక్క రాజ్యాన్ని దూషిస్తారో, దేవుని యొక్క కార్యాలకు వ్యతిరేకంగా మాట్లాడతారో, వారికి దేవుని రాజ్యంలో స్థలం లేదు, వాళ్ళకు రక్షణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేని దేవుడై ఉన్నాడు. ఆయన ప్రాచీన సంఘంలో చేసిన అద్భుతాలు ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాడు. ఆయన కార్యాలను నమ్మిన వారికి మేలు జరుగుతుంది. ఆయన కార్యాలను గురించి తప్పుడుగా ఎవరైతే మాట్లాడతారో, ఆయన పరిశుద్ధాత్మను ఎవరైతే వ్యతిరేకిస్తారో, వాళ్ళు శాపగ్రస్తులైపోయి క్షమాపణ లేక నశించిపోతారు. రక్షణ పొందినటువంటి మనం ఆయన ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభు యొక్క కృపలో, ఆయన చిత్తంలో స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఆయన వాక్యానికి లోబడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు ఈ దినం నీతో మాట్లాడుచున్నాడు. ఆయన మాటకు లోబడు, ఆయన వాక్యానికి లోబడు, ఆయన చిత్తానికి లోబడు. యేసు ప్రభు అంటే పరిశుద్ధాత్మ వలన కార్యాలు చేశాడు.
దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, రోగులను బాగు చేయుచున్నాడు, గుడ్డివారిని బాగు చేయుచున్నాడు, కుంటివారిని బాగు చేయుచున్నాడు, దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. యేసు ప్రభులో ఏ మంత్రం లేదు, ఏ మాయ లేదు. ఆయన మహిమగలవాడు, సర్వశక్తిమంతుడు గనుక ఆయన వలన సమస్తమును సాధ్యమే. ఆయన నామమున అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. నువ్వు నమ్మిన యెడల దేవుని యొక్క మహిమను కళ్ళారా చూస్తావు. లోకస్తులు ఏమనుకున్నా పర్వాలేదు, లోకస్తులు నిందించినా, వ్యతిరేకించినా, లోకస్తులు ఎన్ని మాటలన్నా, నువ్వు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు సత్యమైన దేవుడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, నీకు తోడుగా ఉండి నీ వెంట వస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. మనసారా ఆయననే నమ్ముకో. యేసు ప్రభు నమ్ముకొని ఆయన మార్గంలో నువ్వు నడుస్తే నిన్ను కొందరు మంచివాడు అంటారు, కొందరు చెడ్డవారు అంటారు. నువ్వు మంచిదానివి అని కొందరు అంటారు, కొందరు చెడ్డదానివి అని కొందరు అంటారు. ఎవరేమనుకున్నా ప్రభువుని నమ్ముకున్న నీవు ఆయన వైపు చూస్తూ ఆయన రక్షలో స్థిరపడు. ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించు. యేసు ప్రభు ప్రకటించినట్లుగా ఆయన ప్రేమ సువార్తను ఇతరులకు ప్రకటించు. ఆయన నామమున అనేక ఆత్మలను రక్షించు. అందుకొరకే ప్రభు నిన్ను, నన్ను, మనందరిని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు వందనాలు. మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం సత్యమైంది. ఆ వాక్యాన్ని అనుసరించిన వారికి మేలు జరుగుతుంది. నీ ఆత్మను ఎవరైతే వ్యతిరేకిస్తారో, నీ ఆత్మకు వ్యతిరేకంగా ఎవరైతే దూషణ చేస్తారో, అట్టి వారికి ఈ యుగమైందైనను రాబో యుగమైందైనను ఎన్నటెన్నటికి వారికి క్షమాపణ లేదంటున్నావు. లోకస్తులు మమ్మలను చూసి ఏమనుకున్నా నీ వైపు చూస్తూ నీ కొరకే మేము నమ్మకమైన సాక్షులం ఉండే భాగ్యం దయచేయండి ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున నీ వాక్కు ద్వారా మమ్మలను బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం దృష్టిలో ఎత్తుకొని పోకుండా ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయంలో మీరు ఫలింపజేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.